మీరందరూ నన్ను ఫాలో కండి. మీరు ఆ గొప్పతనాన్ని పొందేసి నాతో సమానంగా మీరు అవ్వలేరు. మీరు ఉంటే అలా కింద కూర్చొని ఫాలో అవుతూ ఉంటాం. మేము ఇలా ఎత్తు మీద కూర్చుని మా గొప్పతనాన్ని మేము మీకు చూపిస్తూ ఉంటాం అని ఎవరైనా చెప్పారు అనుకోండి, అప్పుడు ఈ కేటగిరీలో పడదు. ఎందుకంటే యత్న సాధ్యం కాదుగా, అది ఆయనకేదో దేవుడు ఇచ్చాడు కానీ ఇంక మిగతా వాళ్ళకి ఇవ్వడు. కాబట్టి ఆయన దగ్గరే ఉంటుంది. మిగతా వాళ్ళు ఆయనకి దండం పెట్టి ఏదో కొంత లాభం పొందడమే కానీ ఆయనకున్న లక్షణం మిగతా వాళ్ళకి రాదు. అటువంటివి అధ్యాత్మ శాస్త్రంలో ఉపదేశించరు. ఎందుకంటే ఎందుకు ఉపయోగం ఉంది? యత్న సాధ్యత్వాలు. ఇప్పుడు నేను ఒక రకం తపస్సు చేశాను, ఆ తపస్సు మీరు ఎవరు చేయలేరు. అప్పుడు ఎందుకు దాని గురించి వాట్ ఫర్ యూ షుడ్ టెల్ ఇట్ అండ్ వాట్ ఫర్ వీ షుడ్ లిజన్ అబౌట్ ఇట్? ఇది ఉపయోగం ఏమిటండి? ఇప్పుడు నేను శివలింగం ఒకటి 4 గంటలు పెట్టి 6 మాసాలు తపస్సు చేశాను. మీరు చేయగలరా? మీ వల్ల అటువంటిప్పుడు నేను చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు? దాన్ని ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. అంతేకాదు, అది విని మీకు మనస్సులో చిన్న ఫీలింగ్ కలుగుతుంది, ఐఎమ్ వెరీ స్మాల్ గా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు కోటీశ్వర్లందరూ క్లబ్లో, సికింద్రాబాద్ క్లబ్ లాంటి చోట వాళ్ళు డిన్నర్ చేస్తున్నారనుకోండి, అక్కడికి మీరు వెళ్ళారనుకోండి, అప్పుడు మీ హౌ డూ యూ ఫీల్? యూ ఫీల్ వెరీ స్మాల్. ఎందుకంటే అక్కడికి లోపలికి మనం రానివ్వరు. మనం వేసుకున్న వస్త్రమే చాలదు లోపలికి వెళ్ళడానికి. మన టై లేదే నేను ఒక చోట ఎక్కడికో వెళ్ళాను, ఫ్లారిడా వెళ్ళాను. వెళ్తే వాడు అన్నట్టు టై లేదే మీరు భోజనానికి రాకూడదండి అన్నది. నిజంగా యూ బిలీవ్ మీ, నేను అన్ని రకాలు నాకు తగులుతూ ఉంటాయి. నేనన్నాను, ఈ షర్ట్ మీద ఈ పంచి మీద టై ఏమిటాయా అని నేనన్నాను. అంటే వాడు టై లేదే రామకూడదు భోజనానికి వెళ్ళాడు. సరే మేము తెచ్చుకున్న భోజనం మేము చేయడానికి నీకే అభ్యంతరం అంటే టై లేదే అసలు ఈ హాల్లో కాదండి. అప్పుడు నేను చెప్పాను, నీ హాల్ మాకు అక్కర్లేదు, బయట కూర్చొని భోజనం చేస్తాను లేని నేను అనుకుంటూ ఉంటే చంద్రన్ నా మిత్రుడు ఒకతను ఉన్నాడు. స్వామిజీ మీరు ఇక్కడ ఉన్నాను, పరిగెత్తుకుల్లో టై కొనుక్కొచ్చు. ఆ టై ఇలా ముడేసి టై కట్టుకుని వెళ్ళి అక్కడ కూర్చొని భోజనం చేసాం. సో యూ ఫీల్ వెరీ స్మాల్, దే మేక్ యూ ఫీల్ వెరీ స్మాల్. కాబట్టి ఈ మహాత్ముల లక్షణాలు ఎందుకు, వాటిని తెలుసుకుని మనం ఏం ఉద్ధరించాలి? యత్న సాధ్యత్వాలు. మహాత్ములకి ఏ లక్షణాలు చెప్పారో అవన్నీ కూడా మీరు స్వంతం చేసుకోవచ్చు. ఇటొచ్చి కొంచెం ఎఫర్ట్ చేయాల్సి ఎఫర్ట్ మీరు చేయడానికి సిద్ధపడితే ఎఫర్ట్ కూడా అదేదో ఇన్హ్యూమన్ ఎఫర్ట్ అని మీరు అనుకోండి. వెరీ మచ్ మీనింగ్ఫుల్, పాసిబుల్, ప్లాసిబుల్ ఎఫర్ట్ ఏమి. లేకపోతే ఈయన ఇన్హ్యూమన్ కాదుగా, ఈయన హ్యూమన్ బీయింగే కదా. కాబట్టి వెరీ మచ్ ఫీజిబుల్ అటువంటి ఎఫర్ట్. అందుకోసమే వాటిని అధ్యాత్మ శాస్త్రంలో ఉపదేశిస్తారు. అదే అన్నారు ఆయన, యాది యత్న సాధ్యాని సాధనాని లక్షణాని చ భవంతి తాని. యాని తాని మీరు కొంచెం రీఆర్గనైజ్ చేసుకోవాలి. అక్కడ ఉన్నట్టుగానే వాక్యం అయిపోదు. యాని యత్న సాధ్యాని లక్షణాలు తానిచ సాధనాని భవంతి, అలా అర్థం చేసుకోవాలి. యాని లక్షణాన్ని, ఆ మహాత్ముల లక్షణాలు ఏవైతే ఉంటాయో తాని యత్న సాధ్యాన్ని సాధనాన్ని భవంతి, అవే సాధనాలు అయిపోతాయి. ఎందుకని లక్షణములు యత్న సాధ్యములు కనుక. మళ్ళీ చెప్తా చూడండి, యాని యత్న సాధ్యాని లక్షణాన్ని తాని సాధనాన్ని భవంతి. అది పెర్ఫెక్ట్ కనెక్షన్. శంకర్లు ఏం చేశారంటే జంబులింగ్ ఆఫ్ వర్డ్స్, అన్ని పదాలని విసిరేసి వదిలేస్తారంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రయత్నం చేసి సంపాదించదగ్గ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధనములుగా స్వీకరింపబడతాయి. ఇక్కడి నుంచి సాధనాలు అవుతాయి, లక్షణాలు అవుతాయి. శ్రీ భగవానుడు ఉవాచ. శ్రీ భగవాన్ అంటే శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. చెప్పాడు, ఉవాచ చెప్పాడంటే అక్కడ ఊరికే ఇలాగ గుర్తు చేయటం అలవాటు. ఎందుకంటే శ్రీ భగవాన్ వచ్చే చాలా కాలం తర్వాత మళ్ళీ వచ్చింది కదా. 11వ శ్లోకం దగ్గర అన్నాం, మళ్ళీ ఇప్పుడు అంటున్నాం. సో ఉవాచ అంటే ఎప్పుడో పాస్ట్ టెన్స్ అని కాదు. అక్కడ కాలము వివక్ష కాదు, కాలానికి ఇంపార్టెన్స్ లేదు. చెప్పాడంటే ఎప్పుడో ఆయన ఏదో చెప్పాడండి, అశోకుడు చెట్లు నాటించను అన్నట్టుగా. అశోకుడు చెట్లు నాటించాడు, ఇవి ఎక్కడైనా ఒక్క చెట్టు కనపడుతుందా? అలా కాదు. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దాట్. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడంటే ఈనాటికి కూడా రెలవెంట్. ఈనాడు ఇట్ బికమ్స్ ఇంపార్టెంట్ టు యూ అంటే ఇంకా పాస్ట్ టెన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. శ్రీకృష్ణ భగవాన్ వాచ పాస్ట్ టెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అర్జునుడికి చెప్పాడు అంటే ఇది అర్జునుడికి ఇచ్చిన సలహా లాంటిది కాదు ఇది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చిన మందు నాకు ఇవ్వమంటే ఎలా ఇస్తారండి? ఆయన మందు వేరు, మీ మందు వేరు. ఇది అలాగంటిది కాదు.
ఇది అందరికీ ఒకటే ముందు. అర్జునుడికి ఏముందో మనకు కూడా అదే ముందు. కాబట్టి అక్కడ అర్జునుడు ఇంపార్టెంట్ కాదు, కాలం ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు చెప్పాడు అది ఇంపార్టెంట్ కాదు. ఇట్ ఈస్ రిలవెంట్ టు ఎవ్రీ పర్సన్ యాజ్ మచ్ యాజ్ ఇట్ వాస్ ఫర్ అర్జున, అండ్ ఇట్ ఈస్ రిలవెంట్ ఇన్ ఆల్ టైమ్స్ యాజ్ ఇట్ వాస్ ఎట్ దట్ టైమ్. అది సమాచారం. శ్రీ భగవాను వాచ. అది భగవంతుడు చెప్పింది అలాగే ఉంటుంది. సపోజ్ శ్రీకృష్ణుడు చెప్పింది అలా ఉండక్కర్లా. శ్రీకృష్ణుడు వేరు, భగవంతుడు వేరు. అంటే ఆ స్టేటస్. శ్రీకృష్ణుడు రుక్మిణితో ఏవో చెప్తాడు, అవి శ్రీకృష్ణ వాచ అనే చెప్తారు, శ్రీ భగవాను వాచ అని. మీకు భాగవతంలో రుక్మిణి కళ్యాణం దగ్గర శ్రీ భగవాను వాచ అని ఉండదు, శ్రీకృష్ణ వాచ అని ఉంటుంది. ఆయన ఏమని చెప్తాడంటే, నీ సందేశం నాకు అందింది, నేను వచ్చేస్తున్నా, నువ్వు సిద్ధంగా ఉండు అనేదో చెప్తాడు. అది మిగతా దగ్గర సంబంధం లేదు. అది కేవలం శ్రీకృష్ణుడికి రుక్మిణికి సంబంధం. ఆ రెలవెంట్, ఇంకెవరికి సంబంధం లేదు. ఇది అలాగే. అంచేతను ఇక్కడ శ్రీకృష్ణ వాచ అనరు. ఇట్స్ నాట్ ఎ పర్సన్ టీచింగ్. దీనికి ఒక సూత్రం ఉంటుంది, బ్రహ్మసూత్రంలో సూత్రం ఉంటుంది. శాస్త్రదృష్ట్యా తూపదేశ వామదేవవత్ అని సూత్రం. ఉపదేశము శాస్త్ర దృష్టితో చేస్తారు, వ్యక్తి దృష్టితో చేయరు. ఉదాహరణకి వామదేవుడు ఉపదేశం చేస్తాడు. అతను ఏమంటాడంటే, అహం సూర్యో మనురభవం అని అంటాడు. బృహదారణ్యకంలో వచ్చింది వామదేవుని యొక్క వృత్తాంతం. అహం బ్రహ్మాస్మి అని, అహం సూర్యో మనురభవం అని వస్తుంది 4వ బ్రాహ్మణంలో, బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో వస్తుంది. సో నేను ఊరికే బృహదారణ్యకం అంటూ ఉంటాను, ఎందుకంటే పుస్తకం ఒకటి రిలీజ్ అయింది కదా అందుకోసం. సో దాంట్లో నేను సూర్యుణ్ణి అంటాడు. నేను సూర్యుణ్ణి అంటే అహం సూర్య, నేను సూర్యుణ్ణి అంటే వామదేవుడు సూర్యుడని కాదు. ఆ శాస్త్ర దృష్టిలో వీడు వామదేవుడు కాదు. వీడు దేహ పరిచ్ఛేదం చేతన అజ్ఞానం చేత వామదేవుడు అయ్యాడు, కానీ శాస్త్ర దృష్టిలో హీఈస్ బ్రహ్మ. ఆన్ దట్ బేసిస్ హీఈస్ సూర్య అని అర్థం. శాస్త్ర దృష్ట్యా ఉపదేశ వామదేవవత్. ఇతర స్థలాల్లో కూడా ఉపదేశం చేసినప్పుడు శాస్త్ర దృష్టితో ఉపదేశమే కానీ వ్యక్తి దృష్టితో కాదు. అంచేతను వ్యక్తిని పక్కన పెట్టి ఆ ఉపదేశాన్ని, శాస్త్రోపదేశాన్ని పిక్చర్లోకి తీసుకురావటం కోసం శ్రీ భగవానువాచ అని వాడతారు. ఎందుకంటే భగవంతుడు చెప్పిన మాట దేశకాలములకు అతీతంగా సర్వదేశములలోనూ సర్వకాలములలోనూ సర్వ వ్యక్తులకి ఉపయోగపడుతుంది. భగవంతుడు చెప్పిన మాట అలాంటిది. ఎందుకంటే అందరూ భగవంతుని సంతానమేగా. అందుకోసం సార్వకాలికమైన విశ్వజనీనమైన సత్యాన్ని బోధించే సందర్భంలో మాత్రం శ్రీ భగవాను వాచం. సో శ్లోకం అందాము. రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అసలు ఈ మొత్తం అధ్యాయం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందో మీరు గమనించండి. మొట్టమొదటి 11వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు 20 శ్లోకాలకి అవి నిర్గుణ సాంఖ్యయోగాన్ని చెప్తారు. నిర్గుణం, సాంఖ్యం అంటే నిర్గుణమే, ఆత్మ. అవి అచింత్యోయం అవికార్యోయం అజోనిత్య శాశ్వతోయం పురాణ. సో అచ్ఛేద్యోయం అదాహ్యోయం ఎట్సెట్రా ఎట్సెట్రా. రూపము ఉండదు, గుణము ఉండదు, ఆకారం ఉండదు. అటువంటి నిర్గుణ ఆత్మతత్వాన్ని చెప్పేటువంటి ఫస్ట్ సెక్షన్, దాన్ని నిర్గుణ సాంఖ్యయోగము అంటారు. ఆ తర్వాత సగుణ కర్మయోగము, ఈశ్వరార్పణ బుద్ధితో నీవు కర్మల్ని చెయ్యి. అక్కడ నేను వేరు, ఈశ్వరుడు వేరు, సగుణం అయిపోయింది చూడండి. కాబట్టి సగుణ కర్మయోగాన్ని కూడా చెప్పారు. మొట్టమొదట నిర్గుణ సాంఖ్యయోగము, దెన్ ప్లస్ సగుణ కర్మయోగము. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఈ థర్డ్ సెక్షన్ తోటి అధ్యాయం పూర్తయిపోతుంది. ఈ థర్డ్ సెక్షన్లో ఏం చెప్తున్నారంటే సాకార స్థిత ప్రజ్ఞ చెప్తున్నారు. సగుణ సాకార. సో నిర్గుణం నుంచి సగుణంకి వచ్చాం, సగుణం నుంచి సాకారానికి వచ్చాం. అంటే ఏమిటి? ఆ సాంఖ్యయోగము కర్మయోగము రూపు దాల్చి మన ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది అంటే, ఇదిగో ఈ స్థిత ప్రజ్ఞుడనే మహాత్ముడు ఉన్నాడే, ఇలా ఉంటుంది. అంచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే, జ్ఞాని పరబ్రహ్మ యొక్క సాకార ప్రకటమే, సాకారంగా పరబ్రహ్మ ప్రకటమైతే అదే జ్ఞాని. పరమేశ్వరుడు ఆకారం దాల్చి మన ముందుకు వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటాడంటే భగవాన్ రమణ మహర్షిలాగా అలా ఉంటాడు. అవతారాల మాట కాదు ఇది,
ఈ సమాచారం వేరు. ఇక్కడ జ్ఞానీత్వాత్మైవ మతం అనే దాని గురించి చెప్తున్నాం. బ్రహ్మజ్ఞాని ఈశ్వరుడికి బ్రహ్మజ్ఞానికి ఏమీ తేడా లేదు, పరబ్రహ్మయే బ్రహ్మజ్ఞాని. కానీ పరబ్రహ్మ నిర్గుణ నిరాకార. నిర్గుణ నిరాకారం సగుణ సాకారం అయితే ఎలా ఉంటుంది? స్థితప్రజ్ఞుడుగా ఉంటుంది. శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుడు, సుఖమహర్షి స్థితప్రజ్ఞుడు, భగవాన్ రమణ మహర్షి స్థితప్రజ్ఞుడు. సో అలాగా కాబట్టి నిర్గుణ సాంఖ్యయోగము, సగుణ కర్మయోగము, సాకార స్థిత ప్రజ్ఞ. సాకారం అంటే మనిషి మనకంటే ఉంటాడు కదండి. సో ఈ మూడు కలిస్తే 2వ అధ్యాయం పూర్తవుతుంది. అంటే అక్కడికి ఏమైపోయింది? సంపూర్ణ జీవన శాస్త్రం వచ్చేసింది. జీవనంలో ఏముంటాయండి? తత్వజ్ఞానం ఉండాలి జీవనంలో. తత్వజ్ఞానం లేని జీవనం ఎందుకు అవుతుంది? తత్వజ్ఞానం ఉండాలి. మీరు కారు నడుపుతున్నారంటే ఆ కారు గురించి కొద్ది గొప్ప మీకు తెలిసి ఉండాలి. ఆ పిస్టను బ్రేకు ఎలా పనిచేస్తాయి, అవసరమైతే రిపేర్ చేయించుకోవచ్చు. సో తత్వజ్ఞానం ఉండాలి. తర్వాత కర్మయోగం ఉండాలి, అంటే కర్మని చేసే నైపుణ్యం ఉండాలి. 3 ఇవి ఉండడము నిత్య జీవనంలో అవి ప్రకటమవుతూ ఉండాలి. 3 ఈ 3 కలిస్తే సంపూర్ణ జీవన శాస్త్రం. ఈ సంపూర్ణ జీవన శాస్త్రము యొక్క ఫలం ఏమిటి అన్నది ఆఖరి శ్లోకం 72వ శ్లోకంలో వస్తుంది. సో సెప్టెంబర్ 1 నాటికి ఆ శ్లోకం పూర్తి చేయాలని ఇప్పుడు టార్గెట్. సో బ్రాహ్మీ స్థితి, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. బ్రాహ్మీ స్థితి అంటే జీవన్ముక్తావస్థ, అది ఫలము ఈ సంపూర్ణ జీవన శాస్త్రాన్ని. ఇది 2వ అధ్యాయం యొక్క స్ట్రక్చర్. వాస్తవంలో 2వ అధ్యాయంతో గీత బోధంతా అయిపోతుంది, ఇంకేం మిగలదు. కానీ అర్జునుడు ఇంకేదో ప్రశ్న లేవనెత్తడంతో మళ్ళీ 3వ అధ్యాయం ప్రారంభం. 3వ అధ్యాయం అర్జునుడు ఇంకో ప్రశ్న వేసేప్పటికి 4వ అధ్యాయం వస్తుంది. అది అయ్యేప్పటికి అర్జునుడు ఇంకో ప్రశ్న వేసేప్పటికి 5వ అధ్యాయం వస్తుంది. అలాగా ప్రశ్న వేసేదాకా అధ్యాయం నడుస్తుంది. అలాగే డివైడ్ చేసుకున్నారు గీతని. గీతని శ్రీకృష్ణుడు డివైడ్ చేసింది కాదు, వ్యాసుడు డివైడ్ చేయటంలో అర్జునుడు ప్రశ్న వేసిన చోట ఒక ఒక ఫుల్ స్టాప్, ఒక డివిజన్, ఒక సెక్షన్ అలాగా. సో శ్లోకం చూడండి, యదా తదా. యదా వస్తే తదా వస్తుంది. అక్కడ శ్లోకంలో తదా కనపడకపోతే మీరు యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఇన్. తదా ఉందనుకోండి, యదా యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ సందర్భాన్ని. ఇక్కడైతే యదా తదా 2 ఉన్నాయి. యదా తదా 2 ఉన్నప్పుడు దానికి ఇంపార్టెన్స్ ఉందంట. అంటే ఖచ్చితంగా అలా అయినప్పుడు మాత్రమే అనే ఒక ఎంఫసిస్ ఒకటి దానికి యాడ్ అవుతుందంట. యదా అంటే చాలా తదా అనక్కర్లా. యదా అని తదా అంటే దేర్ ఈజ్ నో ఎక్సెప్షన్ టు దిస్ ఈజ్ ఎ మస్ట్ అని ఎంఫసైజ్ చేసినట్టు అయిపోతుంది. ఈ శ్లోకం నిజంగా అలాంటిదే. యదా తదా ఫలానా వాడు స్థితప్రజ్ఞుడు అని మీరు చెప్పడానికి ఎప్పుడు చెప్పగలరు అంటే ఈ ఒక్క లెక్క చూసుకోండి. మీరు ఈ ఒక్క పాయింట్ మీరు చూసుకోండి. ఇది కనుక వాళ్ళలో ఉంటే బస్ ఇంకా మిగతా మీరు ఏమీ చూసినా చూడకపోయినా పర్వాలేదు, వాడు స్థితప్రజ్ఞుడు అని మీరు చెప్పేయచ్చు, నో ఎక్సెప్షన్ అనే ఎంఫసిస్ మీకు ఆ యదా తదా నుంచి వస్తుంది. యదా అంటే ఏ కాలమునందైతే వీడు సర్వాన్ కామాన్ ప్రజహాతి, అన్ని కోరికలను విడిచిపెట్టవలెను. సర్వాన్ కామ, సర్వశబ్దం ఇంకా ఎక్సెప్షన్ ఉంటే సర్వశబ్దాన్ని వాడరు. నేను ఒకసారి ఈ శ్లోకం పాఠం చెప్పాను యుఎస్ఏలో. ఒక అతను లేచి చాలా సీరియస్గా అబ్జెక్ట్ చేశాడు. అన్ని కోరికలను విడిచిపెట్టడం సాధ్యమేనా అని అడిగాడు. నేను అన్నాను, ఒక ఐడియల్ని మీరు క్వశ్చన్ చేయొద్దన్నా. అదే ఒక ఐడియల్ కింద శృతి చెప్తోంది, స్థితప్రజ్ఞ ఈజ్ అన్ ఐడియల్. మీరు ఐడియల్ చేరుకునే ప్రయత్నం చేయాలి, కానీ అటువంటి ఐడియల్ అసలు ఉంటుందా అని మొదలుపెట్టారనుకోండి, యు ఆర్ డిస్ట్రాయింగ్ ది హోల్ ఎఫర్ట్ ఇన్ ది వెరీ బిగినింగ్ ఇట్ సార్. కొండ మీదకి ఎక్కడం సాధ్యమే, ఎవరెస్ట్ అసలు ఎక్కడం సాధ్యమేనా అని అడిగారు అనుకోండి, అది ఎక్కడ సాధ్యమే. అది ఫస్ట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఇట్ కెన్ బి డన్. అప్పుడు మీరు దాని వైపు అడుగు వేయగలుగుతారు. కాబట్టి అలా ప్రశ్న వేయడం చాలా తప్పని నేను సజెస్ట్ చేశాను. అంటే అతను అన్నాడు, సర్వకామనలని విడిచిపెట్టుట ఇది హిందూయిజమా బుద్ధిజమా అని అడిగాడు. ఏం ప్రశ్న అండి? నేనన్నాను, వై యూ బ్రింగ్ ఇజం ఇంటూ ఇట్? ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఇజమ్స్ ఇన్ ఇట్. ఎందుకంటే బుద్ధుడు కూడా అలా చెప్పాడు. కాబట్టి అలాగే డోంట్ ట్రై టు స్ట్రాటిఫై ఇట్. అలాగే దాన్ని ఒక లేబుల్ ఎందుకు వేస్తావు దానికి? ఇట్ ఈజ్ నైదర్ దిస్ నార్ దాట్.
అనే సమాధానం చెప్పారు. అన్ని కావాలని విడిచిపెట్టిన వాళ్ళని మీరు ఎప్పుడైనా కలుసుకున్నారా అని ఇంకో ప్రశ్న. అంటే నేను కలుసుకున్నానని చెప్పాను. అయినో ఎవరన్నా చెప్పండి అంటే మీరు నన్ను తర్వాత కలవండి చెప్తాను. ఐ నో ఫ్యూ మహారాజ్. ఎందుకంటే నేనేవో 2 పేర్లు చెప్పాను అనుకోండి, మీరు ఇంకో పేరు ఎత్తి మరి ఆ పేరు నువ్వు చెప్పలేదే అని మళ్ళీ ఇది ఒక సమస్య. కాబట్టి సో పీపుల్ ఆర్ వెరీ కమిటెడ్ టు దేర్ డిజైర్స్. దట్ ఈస్ వాట్ ఐ మీన్ టు సే. అలాగొద్దు. సర్వాన్ ప్రజహాతి అంటే దాని మీద మీరు అడగచ్చు, ఏమంటే మోక్షం కావాలనే కోరికను కూడా విడిచిపెట్టేయాలా? మోక్షం కావాలనేది కోరిక కాదు. మీరు టెక్నికల్గా పోకూడదు. మోక్షం కావాలి అంటే అది కోరిక కాదు. డిజైర్ ఫర్ లిబరేషన్, మోక్ష, ఇట్ ఈస్ నాట్ ఎ డిజైర్. ఇట్ ఈస్ ఇండీడ్ ఎన్ ఎఫర్ట్ ఆర్ ఎ డిజైర్ టు పుట్ ఎన్ ఎండ్ టు ఆల్ డిజైర్స్. కాబట్టి అది దాన్ని డిజైర్ కింద మీరు వేయద్దు. డిజైర్ అంటే ఏమిటంటే కామ్యతే ఇది కామ. డిజైర్ అంటే ఏమిటి? అనాత్మ విషయకంగా ఉంటుంది ఎప్పుడు డిజైర్. నా గురించి నేను కామించేదేమున్నది? నన్ను నేను కోరేదేముంది? నాకంటే భిన్నమైన దానిని కోరాలి. నన్ను నేనేమిటి కోరేది? మోక్షం నా స్వరూపమే. కాబట్టి మోక్షాన్ని కోరేదేముంది? కాబట్టి అయినా మోక్షాన్ని కోరుతున్నాడు అంటే అర్థం ఏమిటి? సో బాహ్య విషయములందుండే కామనలను పరిత్యాగం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం. కాబట్టి మోక్షాన్ని కోరుతున్నాడు అంటే ఇప్పుడు ఒకడు కారు కావాలని కోరుకున్నాడు. సరే కారు కొట్టదురా అంటే పోలండి స్కూటర్ కోరుకుంటాను అన్నాడు. మోక్షం అలాంటిది కాదు. ఒక కోరికను వదిలిపెట్టి మరో కోరికను పట్టుకున్నట్టు అలాంటిది కాదు. ఇట్ ఈస్ నాట్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ డిజైర్ టు అనదర్ డిజైర్. ఇట్ ఈస్ ఎన్ ఎండ్, ఇట్ ఈస్ పుట్టింగ్ ఎన్ ఎండ్ టు ఆల్ డిజైర్స్. అది మోక్షం అంటే. కాబట్టి ఇట్ ఈస్ నాట్ వన్ మోర్ డిజైర్. ఇది ద్వైతుల పూర్వపక్షం. ద్వైతుల పూర్వపక్షాలు ఇలాగే ఉంటాయి. ఇంకో పూర్వపక్షం ఇలాంటివి చెప్పమంటారన్నా, ఈశ్వరుడు సగుణుడా నిర్గుణుడా అంటే మీకు ఎలాంటి సమాధానం కావాలి? నిక్కచ్చైన సమాధానం కావాలా, కాలక్షేపం సమాధానం కావాలా? అంటే నిక్కచ్చైన సమాధానం. ఈశ్వరుడు నిర్గుణుడు అంటే ఈశ్వర నిర్గుణ అంటాను అంటే అప్పుడు నిర్గుణ అన్నది ఈశ్వరకి ఎగ్జెక్టివ్ అయిందా లేదా? అయింది. కాబట్టి అదే గుణం. చాలాలేవా? ఈశ్వర నిర్గుణ అంటే నువ్వు చెప్పిన గుణాలన్నీ తీసేసి ఇంకో గుణం పెట్టలేదు అక్కడ. నిర్గుణ అన్నది ఇట్ ఈస్ నాట్ వన్ మోర్ క్యారెక్టరిస్టిక్. ఇట్ నెగేట్స్ ఆల్ అవర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ దెన్ ఇట్ ఆల్సో డిజాల్వ్స్ ఆర్ రిజాల్వ్స్. అది మిగలడు. నేను గుణాన్ని అంటూ మిగలడు. మిగతా గుణాలన్నింటినీ నిషేధించేసి తను కూడా ఈశ్వరునిలో కలిసిపోతుంది. నిజానికి దీని మీద నేను ఇలాగ రోజులు చెప్పమంటే చెప్తాను. ఇది ఈజ్ అన్ ఎండ్లెస్ టాపిక్. మీరు నిష్కామ స్థితి చేరుకుంటే, కామన ఉందనుకోండి, కామన అంటే ఆత్మస్వరూపం నుండి ప్రచ్యుతి, జారిపోవటం, అదే కామన అంటే. ఏమంటే మీరు కామనని నెగ్లెక్ట్ చేసేటంటే ఆ మూమెంట్లో మీరు ఆత్మస్వరూపులై ఉంటారు. అకామ ఏమిటి? కామ ఏమిటో మీకు తెలుసు. కోరిక ఏమిటో మీకు తెలుసు. కారు లేకపోతే ఏదో ఒక భోగ్య వస్తువు, కారు అనుకోండి, పోనీ ఏదో కన్వీనియంట్గా ఉంటుంది కానీ కారు అంట. సో కారు ఉందనుకోండి, కామ్యతే ఇది కామ, కోరబడేది కామ. కారు నేను కోరుతున్నాను అంటే దాని చుట్టూ ఒక పెద్ద వ్యవస్థ ఉంటుంది. ఆ కారు ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది, కారు లేకపోతే ఎందుకు పనికిరాదు జీవితం, ఇలాగంటే ఏవో ఐడియాస్ ఉంటాయి. సో ఆల్ దట్ ఈస్ దాట్. సో ఇప్పుడు సపోజ్ ఐ డ్రాప్ ది డిజైర్ ఆఫ్ ఎ కార్. I drop the desire, that's all. Now what happens to me? I am what I am. I desire a car ante eviti? I am trying to connect me with a car. I am trying to define me in terms of a car. I am trying to qualify myself in terms of possessing a car. So somehow I am ni car tho connection chestunnam manam while desiring a car. I drop the desire. ఇంకో డిజైర్ రావడానికి ముందు ఇంకో డిజైర్ వచ్చేస్తే మళ్ళీ మారిపోతుంది పరిస్థితి. ఇంకో డిజైర్ రావడానికి ముందు ఈ డిజైర్ని డ్రాప్ చేసినప్పుడు వాట్ ఈస్ దట్ సిచ్యువేషన్? ఆ మనస్థితి ఏమిటి? ఆ మనస్థితి పేరే ఆత్మ. కాబట్టి అకామ ఈజ్ వాట్? ఆత్మ. ఓకే. తర్వాత అశాంతి ఉందనుకోండి మనస్సులో, అలజడి ఉంది, అలజడి. సో అలజడి లేదు. వాట్ ఈస్ దట్? ఆత్మ.
అశాంతికి ఆపోజిట్ ఏమిటి? శాంతి. వాట్ ఈజ్ శాంతి? ఆత్మయే. అశాంతి ఆత్మ నుంచి బయటకు వచ్చేయటం. అలజడి ఎప్పుడైతే లేదో మళ్ళీ ఆత్మే ఉంటుంది. క్రోధ ఈజ్ వాట్? మూవింగ్ అవే ఫ్రమ్ ఆత్మ. అక్రోధ, వాట్ ఈస్ దట్? ఆత్మ. అలోభ, వాట్ ఈస్ దట్? ఆత్మ. కాబట్టి ఈ ఈ నెగేషన్లన్నీ ఆత్మలో పర్యవసానం చెందుతాయి. ఆ గుణ, వాట్ ఈస్ దట్? ఆత్మ, బ్రహ్మ. అది ఇంకో గుణం కాదు. అది అగుణ ఇస్ నాట్ వన్ మోర్ గుణ. టెక్నికల్గా పోకూడదు. కాబట్టి సర్వాన్ కామ. కాబట్టి దీంట్లో ఏ కామనని కూడా నేను పిక్చర్లో స్వర్గానికి వెళ్ళాలనే కామన, లేకపోతే ఇంద్ర పదవి కావాలనే కామన, అటువంటి రిలీజియస్ కామనలు, ఇహలోకానికి సంబంధించిన కామనలు, అన్ని కామనలని వీడు విడిచిపెట్టేస్తాడు. అంటే విడిచిపెట్టడం సంభవమేనా అంటే చూడండి, ఆత్మలో భాగం అనుకోండి కామన, మీరు విడిచిపెట్టలేరు. బంగారము నెక్లెస్ రూపాన్ని పొంది ఉన్నది. ఇప్పుడు ఈ బంగారం నెక్లెస్ రూపాన్ని విడిచిపెట్టగలదా? విడిచిపెట్టలేదా? విడిచిపెట్టగలదు. విడిచిపెట్టగలదండి. రూపాన్ని బంగారంలా ఉంటూనే నెక్లెస్ రూపాన్ని విడిచిపెట్టగలదు. బంగారం పచ్చదనాన్ని విడిచిపెట్టగలదా? విడిచిపెట్టలేదు. ప్రకాశాన్ని విడిచిపెట్టగలదా? విడిచిపెట్టలేదు. మెటల్నెస్ అని, మెటాలిక్ క్యారెక్టర్ని విడిచిపెట్టగలదా? విడిచిపెట్టలేదు. సపోజ్ కామన అనేది, కామన అంటే వెలితి, ఒక వెలితి ఉండాలి, అప్పుడే కామన పుడుతుంది. నాకు సంతానం లేదు, ఇది వెలితి. అది వెలితేనే వీడికి ఉండాలి. సంతానం లేదు, హాయిగా ఉండే పెద్ద సమస్య తీరిపోయిందంటే వాడికి ఇంకా సంతానం మీద కామన ఉండదు. నాకు సంతానం లేదు, ఇది వెలితి. ఒక ఆయన నేనన్నా ఏమిటండి ఆ వెలితి ఏమిటో చెప్పండి అన్నా. చచ్చిపోతే తలకు కొరివి పెట్టి వాళ్ళు ఉండరు. చచ్చిపోతే తలకు కొరివి పెట్టే వాళ్ళ గురించి నీకెందుకయా? వై డూ యు వరీ అబౌట్? ఇట్ ఈస్ ఫర్ ది అదర్స్ టు వరీ. తలకు కొరివి పెట్టిన, ఎందుకంటే బాడీ ఉంటుంది. ఈ బాడీని ఇట్ హ్యాస్ టు బి డిస్పోజ్డ్ ఆఫ్. యూ కెనాట్ కీప్ ఇట్. ఇట్ హ్యాస్ టు బి డిస్పోజ్డ్. తర్వాత మనకి అది డిస్పోజ్ అయ్యేదాకా ఏ పని చేయడం కుదరదు. ఆఖరికి భోజనం చేయడం కూడా కుదరదు. సపోజ్ మీరు నీరసంగా ఉండే కప్పు కాఫీ తాగాలనుకోండి, అప్పుడు ఎక్కడికో వెళ్ళి ఏ చంద్రులోనో తాగాలి. తాగలేదు. కాబట్టి ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ టైంలో మీరు ఎవరికైనా కాఫీ ఇవ్వాలనుకుంటే ఇలా పిలిచి చీకట్లో ఒక పాలకు తీసుకెళ్ళి గమ్మును తాగేయండి అని ఇచ్చేయాలి. ఆయన కూడా గమ్మును తాగేసి మళ్ళీ కామ్గా వచ్చేసి చేయాలి. ఎందుకంటే కొంత న్యూట్రిషన్ అవసరం కాబట్టి తప్పు లేదు. కానీ అక్కడ నిలబడి ఏ పని చేయటం కుదరదు. కాబట్టి ఇట్ ఈస్ ది హెడేక్ ఫర్ అదర్స్. దే హ్యావ్ టు. సో అంటే మరి నాకేమో అక్కడికి వెళ్తే నీళ్లు ఏదో చెప్తాడు. అంటే నేను అన్నాను, చూడు ఆత్మ పూర్ణము అని ఇలా చెప్తుంది ఆ శాస్త్రం. నువ్వు ఇది ఏదైనా చదువు, కొంత ఇది చదివి చూడు. నువ్వు అది కూడా చదివి తెలుసుకున్నదే కదా. శృతి ఇది కూడా అది శృతే, ఇది శృతే. చదివిన తర్వాత అవునండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే పోతుంది కదా, ఈ సంతానం లేదని ఉందని ఈ గోలంతా ఎందుకంటే చిరంజీవ, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు ఆ కామన ఏమవుతుందండి? పోతుంది. అసలు ఈ కామనా పరిత్యాగం అనేది ఒకటి ఉంది అని తెలుసుకుని మీరు అది కనుక అభ్యాసం చేయడం ప్రారంభిస్తే యూ విల్ డిస్కవర్ టు యువర్ అట్టర్ అమేజ్మెంట్, కొద్ది రోజులు అయ్యేప్పటికీ ఇది చాలా తేలికని మీకే అర్థమైంది. ఎందుకంటే కామన అనే ప్రాజెక్ట్ చేయటం, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటం ఇది మహాభారతం. అంటే మీకు ఒక్కటే మాట, బండరాయిని పట్టుకుని మోస్తూ ఉండడం తేలిక, అలా డ్రాప్ చేసేయటం తేలిక. ఏది తేలిక అంటారు? డ్రాప్ చేసేయటమే తేలిక. పట్టుకుని మోస్తూ ఉండడం బరువు. ప్రజహాతి యదా కామాన్ ప్రకృష్టైన జహాతి. జహాతి అంటే విడిచిపెట్టేస్తాడు, పూర్తిగా విడిచిపెట్టాడు. బండరాయిని మోస్తున్నాడు, విదిలిపెట్టేయమన్నారు. అంటే వదిలిపెట్టేయచ్చారని వదిలిపెట్టేయకూడదని ఎవరో చెప్పారే? వాళ్ళు చెప్పింది ఒక ధోరణిలో చెప్పారయా, నువ్వు వదిలిపెట్టేయచ్చు. యూ కెన్ డ్రాప్ ఇట్. యూ హ్యావ్ ది రైట్ టు డ్రాప్ ఇట్. యూ హ్యావ్ ది ప్రివిలేజ్ టు డ్రాప్ ఇట్. ఆర్ యూ ష్యూర్? ఎస్. సపోజ్ ఇది నేను ఈ బండరాయిని నేను కింద పారేస్తే దేవుడు నాకు శిక్ష వేస్తాడేమో, అందుకోసం వస్తూ ఉంటాడు. అంటే చూడు దేవుడు ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ బండరాయి నువ్వు కింద పారేసినా కూడా నిన్ను నేనేమి చేయను, పైగా నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. అమ్మ బాబోయ్, నిజంగా అలా చెప్పాడు. అవును, అయితే ఇప్పుడు నేను పారేసేయచ్చు అంటారా? ఆ పారేసేయచ్చు. అమ్మయ్య, డ్రాప్ చేసేసాడు. ఇప్పుడు ఏది తేలికంట?
ఒక రకంగా వాడి మనస్సుకి ఆ నిశ్చయం రాకపోతే డ్రాప్ చేయటం చాలా కష్టం. కానీ నిశ్చయం వచ్చేస్తే మటుకు డ్రాప్ చేసేయటం చాలా ఎందుకంటే పట్టుకోవడానికి కష్టపడాలి కానీ డ్రాప్ చేయడానికి ఏం కష్టపడాలండి? కామనల్ని పట్టుకోవడానికి కష్టపడాలి కానీ డ్రాప్ చేయడానికి కష్టమే ఉంది. నేను మా ఫ్రెండ్ నడిచి వెళ్తున్నాం, ఎక్కడికో వెళ్ళాలి, ఆటో కోసం ఇద్దరం కలిసి. ఆటో లేదు అక్కడ, లోపల బస్సు వచ్చింది. రావయా మహాత్మాని వెళ్దామంటే అబ్బెబ్బే ఆటోలో వెళ్ళాలి కానీ బస్సులో వెళ్తే ఎవరైనా చూస్తే బాగుండదు అంటే నేను చాలాసార్లు ఎవరికి పని ఏం లేదు, నిన్ను నన్ను చూడమే పద ఎక్కువ దాంట్లో కంటే అబ్బెబ్బే నో, ఇట్ కెనాట్ బి డన్. సో ఇప్పుడు భారం ఎవరి దగ్గర ఉందంటారు? ఓకే మీరు చెప్పినట్టే చేస్తున్నాను, పదండి ఎక్కేసాం, అయిపోయింది, డ్రాప్ చేసేసాం అంతే. యూ డ్రాప్డే ఎ ఫాల్స్ వాల్యూ, ఏ మీనింగ్లెస్ వాల్యూని డ్రాప్ చేసేస్తే అయిపోయింది, పని అయిపోయింది, 10 నిమిషాల్లో సికింద్రాబాద్ దిగేసాం, ఓవర్. కాబట్టి డ్రాప్ చేయ తేలిక, కానీ మనము మొయ్యటానికి అలవాటు పడి ఉంటాం. దాంతో డ్రాప్ చేయ. ట్రావెల్ లైట్ అని రైల్లో పెడతారు బోర్డు, ట్రావెల్ లైట్ అని పెడతారు, కానీ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని పెడతారు. దే పుట్ సచ్ థింగ్స్. కానీ జనాలు ఏం చేస్తారో తెలుస్తుందండి, చదువుతారు, తెలుస్తుంది, ది అండర్స్టాండ్ ఆల్సో, బట్ అల్టిమేట్లీ ది ట్రావెల్ హెవీ లగేజ్ విత్ హెవీ లగేజ్. ఎందుకంటే వాల్యూ సిస్టమ్ అలాగుంటుంది. సో పడుకునేప్పుడు ఒక రకం చెప్పులు ఉండాలి, పొద్దున్న ఇటు తిరిగేప్పుడు ఇంకో రకం చెప్పులు ఉండాలి, ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఇంకో రకం చెప్పులు ఉండాలి. 3 రకాల చెప్పులు ఉంటాయి కానీ వాడికి రోజు గడవదు. సో ఇప్పుడు కాలుకి ఓ రకం చెప్పులు ఉంటాయి, సంచిలో 2 రకాలు ఉంటాయి. మరి ఆ సంచి లైట్గా ఎందుకుంటుంది, బరువుగానే ఉంటుంది. ఏవో ఇలాంటివే ఏదో చెప్పారు, ఒక దృష్టాంతం చెప్పాను, ఇలాంటివే ఏవో ఉంటాయి. సో కాబట్టి ప్రజలాటి యదా కామాన్ సర్వాన్ పార్థం మనోగతాన్. ఇంట్లో ఉన్న రహస్యం ఏంటంటే ఆత్మ నిష్కామ, ఆత్మస్వరూపంలో ఏ కామనలు ఉండవు. మీరు ఆత్మస్వరూపంలో కామనలు ఉంటే మీకు నిద్రలో కూడా కామనలు ఉంటాయి. ఇప్పుడు బంగారాన్ని కరిగించేశారనుకోండి, ఆ నెక్లెస్ రూపం అయితే పోతుంది కానీ పచ్చదనం పోదు, కరిగించేసినా పచ్చదనం పోదు. అలాగే మీ కామనలు ఆత్మలో భాగమైతే మీకు తెలివిగా ఉన్నప్పుడు ఉన్న కామనలు నిద్రలో కూడా ఉంటాయి. ఎందుకంటే ఆత్మలో భాగం అయితే ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి. కానీ ఆత్మలో భాగం కాదది. మనస్సు, మీకు కామనలు ఎప్పుడు పుడతాయి? మనస్సు కదిలినప్పుడు కామనలు పుడతాయి. మనస్సు యాక్టివ్గా ఉన్నప్పుడే కామనలు ఉంటాయి. మనస్సు లయం అయిపోయినప్పుడు, నిద్ర కానీ మరొకటి కానీ, మనస్సు లయం అయిపోతే కామనలు ఉండవు. దీన్ని బట్టి మీకు ఏం తెలిసిందండి? యద్భావే యద్భావ, యదభావే యదభావ. ఇది ఉంటే అది ఉంది, ఇది లేకపోతే అది లేదు. దాన్ని బట్టి మీకు ఏం తెలిసిందండి? ఇది దానికి ఆశ్రయము అని తెలిసింది. మనోగతాన్, మనస్సు ఆశ్రయముగా కలవి. కాబట్టి ఇప్పుడు కామన, నా కామన ఎప్పుడవుతుందంటే మనస్సుతోటి నేను ఐడెంటిఫై అయినప్పుడు కామన నా కామన అవుతుంది. మనస్సుతో నేను ఐడెంటిఫై కాకపోతే అది నా కామన కానే కాదు, అది కామన మాత్రమే, నా కామన కాదు. ఎప్పుడైతే నా అనే అభిమానం లేదో డ్రాప్ చేసేయటం తేలిక. నా అనే అభిమానం మీరు డ్రాప్ చేయలేరు. ఇప్పుడు చూడండి, ఆయన దగ్గర 3 కంబళ్ళు ఉన్నాయి, 3 కంబళ్ళు ఉన్నా 3 కంబళ్ళు మోసుకొస్తున్నాయి బరువు. నేనన్నాను 3 కంబళ్ళు ఎందుకండి, ఎంత హృషికేశ్ అయితే మాత్రం 3 కంబళ్ళు ఎందుకండి అంటే, ఖాళీ కంబళ వాళ్ళు ఇచ్చిన వాడినే మంచి కంబళ్ళు, మంచిదే. ఈ లోపల ఒక ఆయన వచ్చాడు, ఏమన్నా నాకు ఒక కంబళ ఇవ్వండి అని అడిగితే నేను ఈ 3 కంబళ్ళు తీసాను, ఇవ్వండి అని పైకి లేకి ఆయన ద్వారానే అబ్బాయి మనకు కావాల్సి ఉంటాయండి అని అంటారు. ఏం చాలాసార్లు 2 సార్లు ఇవ్వండి అంటే ఆ కంబళి ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ కంబళి ఇచ్చేయాలంటే ఇది నాది అనుకుంటే ఇవ్వలేదు, నాది అనుకుంటే ఇవ్వలేదండి. నాదేముందండి, నాదనే మాట మీనింగ్లెస్, నాదేముంది అని తెలుసుకుంటే ఎన్న ఇచ్చేయచ్చు. ఇవ్వచ్చు అయితే అట్టి పెట్టుకోవచ్చు కూడా, క్యా బాత్ అట్టి పెట్టుకోవచ్చు. ఒకవేళ 2 అయితే అట్టి పెట్టుకో. కాబట్టి అట్టే పెట్టుకున్నారా ఇచ్చారా అన్నది కాదు పాయింట్, నాదని అనుకుంటున్నావా లేదా. కాబట్టి ఏది నాదని అనుకోకూడదు. నాదని అనుకోకపోతే కావలసినవి అట్టి పెట్టుకుంటాం, అక్కర్లేనివి ఇచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు 4 పళ్ళు ఉన్నాయనుకోండి, 4 పళ్ళు కూర్చొని తింటామండి, 4 మామిడి పళ్ళు తింటామా? కాదండి, అయ్యో వాడు చూసుకోవచ్చు. ఓ పళ్ళు ఒకటి మీరు తినండి, 2 తినండి, మీరు మిగతా 2 ఇంకోళ్ళకి ఇచ్చేయండి, ఓవర్. ఇది యాజ్ సింపుల్ యాజ్ దట్. రేపు వాళ్ళు రేపు చూసుకోవచ్చు. సో ఆ రకంగా
మనోగతాన్ని. మనస్సులో ఉంటాయి. మనస్సు నేను కాదు, నాది కాదు. నేను ఇంకే సాక్షిగా చూస్తూ ఉంటాను మనస్సుని. అంతే, అయిపోయింది. అంతే. కామనని విడిచిపెట్టడం ఇట్స్ ఎ వెరీ సింపుల్ థింగ్. అప్పుడు కామన ఎప్పుడైతే విడిచిపెట్టేస్తాడో, కామించారనుకోండి, ఒకటి కోరారనుకోండి, మీరు ఆ కామించబడిన పదార్థంతో మీకు తుష్టి కలుగుతుంది. మీరు కోరుకున్న వస్తువు మీకు లభించితే తుష్ట. తుష్ట అనే పదం ఉంటుంది. తుష్ట అంటే కోరిన వస్తువు లభించినప్పుడు కలిగే సుఖానుభూతి అని అర్థం. 3 పదాలు ఉన్నాయి: తుష్ట, తృప్త, రత. మిగతా తర్వాత వస్తాయి. ఇక్కడ ఒకటే. కోరిన వస్తువు లభించినప్పుడు కలిగే సుఖానుభవము, ఉల్లాసము, దానికి తుష్టి అని పేరు. సపోజ్ మీరు వస్తువు కోరారు, కారు కావాలి. కారే తీసుకోండి ఎగ్జాంపుల్. ఐ వాంట్ ఏ కార్ అని కోరుకున్నారు. కోరుకుంటే వాడు ఆ కార్ కీస్ మీ చేతికి ఇస్తాడు. ఆ కీస్ చేత్తో పట్టుకున్న వెంటనే హౌ డూ యూ ఫీల్? యూ ఫీల్ గ్రేట్. యూ ఫీల్ ఆన్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్. అదే తుష్టి అంటే. కాబట్టి ఆ తుష్టి ఎంతసేపు ఉంటుంది? ఆ కార్ని తీసుకెళ్ళి పూజ చేసి వచ్చేదాకా ఉంటుంది. ఆ తర్వాత పోతుంది. పోనా వారం రోజులు ఉంటుంది. వారం అయితే ఉండదు, 1 రోజు 2 రోజులు ఉంటుంది. మెర్సిడీస్ బెంజ్కి వారం ఉండదు నాకు తెలిసి. ఈ చిన్న చిన్న కార్లకు ఎంత ఉంటుంది? మెర్సిడీస్ బెంజ్కి 2 రోజులు 3 రోజులు. మెర్సిడీస్ బెంజ్ కారు కొంటే వాడు షాంపెయిన్ బాటిల్ ఒకటి ఇస్తాడు దాంతోపాటు. ఆ కారు దాంట్లో బిల్లులోనే వేసుకుంటాడు వాడు. కాంప్లిమెంటరీ అంటాడు. అమెరికాలో ఫ్రీ అనరు. అక్కడంతా కూడా హై క్లాస్ వ్యవహారం. ఫ్రీ అని ఇక్కడ ఫ్రీ శాంపుల్ ఇలాంటి మాటలు ఇక్కడ వాళ్ళు ఫ్రీ అనరు, కాంప్లిమెంటరీ అంట. ఒకసారి ఒక సేల్స్ మెన్ షాంపెయిన్ బాటిల్ ఈస్ ఫ్రీ అన్నాడు. అంటే వెంటనే ఆ మేనేజర్ అక్కడి నుంచి కమ్ హియర్ అనిపించాడు. నెవర్ యూస్ ది వర్డ్ ఫ్రీ ఇన్ మై షాప్. అవర్ కస్టమర్స్ ఆర్ గాడ్స్ ఫర్ అస్. ఇట్ ఈజ్ నాట్ ఫ్రీ. వీ డోంట్ గివ్ ఎనీథింగ్ ఫ్రీ. వీఆర్ కాంప్లిమెంటరీ అని చెప్పారు. అంటే 2 పదాలకు అంత తేడా ఉందని. ఫ్రీ అని వాడకూడదు. ఫ్రీ అంటే ఏమిటి? ఎ కైండ్ ఆఫ్ మీ స్టేటస్ని తగ్గించేసినట్టు. మీకు ఆ ఊరికే ఇచ్చే పట్టుకెళ్ళండి అన్నట్టుగా. ఊరికి అలా కాదు, కాంప్లిమెంటరీ. వీ కాంప్లిమెంట్ యూ విత్ రెస్పెక్ట్ యువర్ బిజినెస్ అండ్ వీ కాంప్లిమెంట్ యూ. అండ్ దేర్ ఫోర్ కీ ఇస్తాడు, షాంపెయిన్ ఇస్తాడు. మహానందం పొందుతారు. దే బికమ్ ఎక్స్టాటిక్. అది తీసుకుని ఆ కారు తీసుకుని బయటకు వస్తారు. ఇటు రోడ్లు తిప్పుతారు. 2 రోజులు. ఆ తర్వాత దాని స్థానంలో మరొకటి వస్తుంది. ఓవర్ గాన్. అలాంటిది మన 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 దేశంలో 2 రోజులు కూడా ఉంటుంది, హాఫ్ ఏ డే ఉంటుంది. కానీ సపోజ్ అప్పుడు ఆ కామన్ పోయి ఇంకో కామన్. జీవితం అంతా కూడా కామనలతోటే ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్ రోడ్. స్థాయిగా సంతోషం అనేది కలిగే ప్రసక్తి ఉంది. తర్వాత ఈ కామన వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ అన్నీ కూడా నెగిటివ్ ఉంటాయి. అన్నీ కూడా దుఃఖాన్ని కలిగించే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో మెనీ ప్రాబ్లమ్స్. మన్హాటన్కి వెళ్ళి మీరు మన్హాటన్లో మెర్సిడీస్ బెంజ్ కార్ పార్క్ చేశారంటే వచ్చి చూసుకునేప్పుడు ఉంటుందని నమ్మకం లేదు. ఏదో టయోటా లాంటివి, కరోలా ఇలాంటివి పార్క్ చేస్తే ఉంటుంది, ఎక్కడికి పోదు. కానీ మెర్సిడీస్ బెంజ్ యూ కెనాట్ పార్క్. ఇట్ విల్ బి గాన్. వాళ్ళు డ్రైవ్ చేసుకెళ్ళిపోతారు. కార్ జాకింగే చేసేస్తారు. డ్రైవ్ ఉండగానే ఇలాగే డ్రైవ్ చేసి పట్టుకుపోతారు. సో యూఆర్ ఇన్ కాన్స్టెంట్ ఫియర్. ఏవో ఉంటాయి ప్రాబ్లమ్స్. మెర్సిడీస్ బెంజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాట్ ఎవర్. సో అన్ని కామనలతో దుఃఖంతో ఉంటాయి. సో ది ట్రిక్ ఈజ్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. కాబట్టి తుష్టుడవడం నిరాకరించట్లేదు. ద ట్రిక్ ఈజ్ టు బీ హ్యాపీ బై అక్వైరింగ్ థింగ్స్ కాదు. బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, ఇన్ యువర్ సెల్ఫ్, బై యువర్ సెల్ఫ్, ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే విషన్ ఇట్ ఈస్. అది కొంచెం అభ్యాసం చేయదగ్గ విషయం. ఇప్పుడు నా గురించి నా ఇమేజ్ చాలా బ్యాడ్గా ఉందనుకోండి, ఐ కెనాట్ బి హ్యాపీ విత్ మై సెల్ఫ్. అప్పుడు యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ ఇమేజ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ ఇమేజ్ అంటారు. ఇది కొంచెం మేనేజ్మెంట్ సమాచారం. మేనేజ్మెంట్లో ఇలాంటివన్నీ అవసరం. సో సెల్ఫ్ ఇమేజ్. బట్ ఇక్కడ ఇమేజ్ అన్నదే ఫాల్స్ అని చెప్తుంది. దాని పేరే ఇమేజ్. దాని పేరే ఇమేజ్ అంటే ఏంటండి? ఇట్ ఈజ్ నాట్ రియల్ అని అర్థం. ఇమేజ్ అంటే రియల్ ఎందుకు అవుతుంది? ఇమాజినరీ అని మీరు వినలేదు? ఇమేజ్ నుంచి వచ్చిందే ఇమాజినరీ, సేమ్ వర్డ్. కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ది ఇష్యూ ఆఫ్ మేకింగ్ ఎన్ ఇమేజ్ అబౌట్ వన్ సెల్ఫ్. ది ఇష్యూ ఈజ్ అహం పూర్ణ.
మీకు కామన రావాలంటే ఆ తనలో తనకు ఒక వెలితి కనపడాలి. నాలో వెలితే ఉంది, అహం పూర్ణ. అలా కాదండి, యు ఆర్ నాట్ షైనింగ్, యు ఆర్ లుకింగ్ డల్. అంటే కలర్, బాడీ కలరు షైనింగ్ గా లేదు. ఐఎమ్ నాట్ ది బాడీ. హూ టోల్డ్ యూ దట్ ఐఎమ్ ది బాడీ? ఐఎమ్ నాట్ ది బాడీ. కాబట్టి బాడీ కనుక వెళుతుంటే అది బాడీ యొక్క వెలితి తప్పిస్తే నా వెలితి కాదు. తర్వాత ఇంకోటి, అసలు బాడీకి వెలితే ఉండదు. బాడీకి ఉంటే ఆరోగ్యం ఉంటుంది, లేకపోతే అనారోగ్యం ఉంటుంది, కానీ వెలితి అనే మాట ఉండదు. ఎందుకంటే వాడు పచ్చగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా పాయింట్. ఆరోగ్యంగా ఉన్నాడు అన్నది ముఖ్యం. పచ్చగా ఉంటాడు అనుకోండి, ఏం తిన్నా అరగదు, ఏమిటి ఉపయోగం? పచ్చసరి కాదు పాయింట్. సో బాడీ కలర్ని బట్టి తనని తాను అసెస్ చేసుకోవడం పొరపాటు. యూ షుడ్ కమ్అట్ ఆఫ్ దట్ మిస్టేక్. సో ఆ రకంగా, సో ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట, నాలో వెలితి లేదు. ఇప్పుడు 10 ఎకరాల భూమి ఉన్నవాడికి 50 ఎకరాల భూమి ఉన్నవాడిని చూస్తే లోటు అనిపిస్తుంది. ఈ 10 ఎకరాల భూమి వాడి 10 ఎకరాలు వీడిది కాదు, 50 ఎకరాలు ఉన్నవాడిది వాడిది కాదు. సో అలా ఉంటుంది. ఒకప్పుడు నేను పెద్ద ఆయనతో కలిసి నడిచి వెళ్తున్నా, ఓ గ్రామం నుంచి ఇంకో గ్రామానికి. కొబ్బరి తోటల మధ్యలోంచి నడిచి వెళ్తున్నాం. అన్ని కొబ్బరి తోటలే. ఆయన నాతో అన్నారు, ఒకప్పుడు ఈ తోటలన్నీ మావేనండి అన్నారు. ఒకప్పుడు. ఇప్పుడు ఎన్ని తోటలు ఉన్నాయంటే ఇప్పుడు ఏ తోటలు లేవు. ఒకప్పుడు ఇవన్నీ మావే, ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు ఆ తోటల్లోంచి నడిచి వెళ్ళాలంటే ఇంకొకటి అనుమతి తీసుకుని నడిచి వెళ్ళాలి. ఒకప్పుడు అన్నీ ఆయనవే. దట్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఏది నాదని అనుకునేందుకు ఎక్కడ అవకాశం లేదు. ఆ సత్యాన్ని గుర్తించి అహం పూర్ణ ఆత్మన్యేవాత్మనా తుష్ట, ఈ లక్షణాన్ని మీరు పట్టుకుంటే ఇప్పుడు మీరు స్థితప్రజ్ఞులైపోతారు. ఇప్పుడు స్థితప్రజ్ఞులైపోతే ఇప్పుడే మీరు జీవన్ముక్తులైపోతారు. అని అంత తేలిక అని మీరు అడగచ్చు. నిజంగా తేలిక. ఎందుకంటే ఆత్మస్వరూపం ఎప్పుడూ పూర్ణమే. ఆత్మాచ బ్రహ్మ. ఇప్పుడు ఇక్కడ మీరు బ్రహ్మరూపులై ఉన్నారు. ఆ సత్యాన్ని గుర్తించడమే ఆలస్యం. మరి గుర్తించడానికి ఆటంకం ఏమిటంటే కామనలే ఆటంకం, ఇంకేంటి. ఎందుకంటే కామన ఈజ్ అపూర్ణత, స్వరూపము ఈజ్ పూర్ణత. కాబట్టి ఆత్మన్యేవాత్మనా తుష్ట, ఆ ట్రిక్ తెలుసుకుని ఆత్మస్వరూపంలో పూర్ణత్వం ఉన్నది. దెర్ ఈజ్ నో ఎంప్టీనెస్ ఇన్ మై సెల్ఫ్, దెర్ ఈజ్ ఫుల్నెస్ ఇన్ మై సెల్ఫ్ అని తెలుసుకోవాలి. తెలుసుకుని దాని మీద వర్క్ చేయాలి. వర్క్ చేసి యూ హ్యావ్ టు డిస్కవర్ దట్ ఫుల్నెస్ విత్ ఇన్. అప్పుడు మీకు పరిపూర్ణత లభిస్తుంది. ఆత్మన్యేవాత్మనా తుష్ట, వాడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. భాష్యం చూడము. ప్రజహ, ఓ అవతారిక, ఆ అవతారిక చెప్పేశాం కదా. ఓకే. ప్రజహాతి, ప్రకర్షేణ జహాతి, పరిత్యజతి. జహాతికి అర్థం త్యజతి. ప్రాకి ప్రకర్షేణ పరి అని అర్థం. పరితః త్యజతి. ఆల్ రౌండ్ you drop all desires. All round, in all aspects of life you drop all desires. All round. మీరు అడగచ్చు, చాలా కష్టం అండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ. దెర్ ఆర్ సర్టన్ డిజైర్స్ విచ్ వీ ఆర్ అకస్టమ్డ్ టు హ్యావ్. అవి కూడా మనం డ్రాప్ చేయగలగాలి. సో ఇప్పుడు ఉదాహరణకి లాంగ్ లైఫ్కి డిజైర్ ఉంటుంది. దట్ వన్ షుడ్ డ్రాప్. ఎందుకంటే వెరీ సింపుల్, వై షుడ్ ఎనీబడి లివ్ లాంగ్? వై? వాట్ ఫర్? అసలు నేను దేహమే కాదని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మకి చావు లేదని తెలుసుకోవాలి, కానీ ఆత్మ అమృతం అని తెలుసుకోవాలి. కానీ ఐ షుడ్ లివ్ లాంగ్ విత్ ది బాడీ అంటే, ఆ త్రిశంకు స్వర్గం మీరు కథ వినలేదు? త్రిశంకు స్వర్గం అంటే ఇధర్ హీ నహీ హే ఉధర్ నహీ హే, నా ఘర్కా నా ఘాట్కా, అది త్రిశంకు స్వర్గం అంటే. దేహంతో ఎక్కడికో వెళ్ళాలనుకున్నవాడు అలాగే ఉంటాడు. వాడికి దాంట్లో ఏమీ పరిపూర్ణత లభించదు. వాడికి హీజ్ స్టక్ ఇన్ దట్. త్రిశంకు అంటే హీజ్ స్టక్ సమ్వేర్. నా ఘర్కా నా ఘాట్కా స్టక్ అయి ఉన్నాడు అంటే అర్థం వాడికి పరిపూర్ణత లేదు. కాబట్టి దేహంతో ఇంకోటి డిజైర్ అన్నది మీనింగ్లెస్ ఉండకూడదు. ఇప్పుడు నేను డిజైర్ కొన్ని చెప్తా. రేపు ఉదయం 5:30కి సూర్యుడు ఉదయించాలి. ఏమిటా డిజైర్? వాట్ ఈస్ దట్ డిజైర్? భూమి సూర్యుడి చుట్టూ తిరగాలి. వాట్ ఈస్ దట్ డిజైర్? ఈజ్ ఇట్ నాట్ ఏ సిల్లీ డిజైర్? ఇట్ ఈజ్ సిల్లీయెస్ట్ ఆఫ్ ది డిజైర్స్. ఎందుకంటే మీరు డిజైర్ పెట్టుకున్నారనుకోండి, భూమి సూర్యుడి చుట్టూ తిరగాలి అని డిజైర్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఎంత సిల్లీగా ఉంటుందో ఆలోచించండి.
ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందో తిరగదో అని భయం వేస్తుంది. ఎందుకంటే డిజైర్ నుంచి ఫియర్ వస్తుంది, బికాజ్ యూ వాంట్ ఇట్ దట్ వే. అండ్ సో దెన్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, ఇట్ మే నాట్ హ్యాపెన్ దట్ వే, భయం వేస్తుంది. కాబట్టి సపోజ్ డిజైర్ లేదనుకోండి, భయం ఉండదు. ఇప్పుడు మా కుర్రాడు ఇంజనీరింగ్ చదవాలి అని మీరు అన్నారనుకోండి, డిజైర్ పెట్టారనుకోండి, భయం వేస్తుంది. ఇంజనీరింగ్ ఏంటంటే ఏదో ఒకటి చదువుకుంటాడు, కామర్స్ చదువుకుంటాడు, లేకపోతే హ్యుమానిటీస్ చదువుకుంటాడు, ఏదో ఒకటి చదువుకుంటాడు. అదృష్టం కావాలి కానీ విద్యా అర్థకరీజ విద్య అంటున్నాడు ఇతరుడు రీతిలో ఎవరు చెప్పాడు. అర్థకరీజ విద్య, 10 రూపాయలు సంపాదించడానికి ఉపయోగపడే విద్య కావాలి కానీ ఈ డిజైర్ దిస్ ఇంజనీరింగ్ కావాలి, లేకపోతే ఇది కావాలి, అది కావాలి, వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? అర్థకరీజ విద్య భాగ్యం కావాలి కానీ. కాబట్టి ఏదో ఒకటి చదువుకుంటాడు అని సెటిల్ చేసి కూర్చున్నాడు అనుకోండి, హీఈస్ హ్యాపీ, హిజ్ వైఫ్ ఈజ్ హ్యాపీ, హిజ్ సన్ ఈజ్ హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉంటారు. కాదు మా కుర్రాడు ఇంజనీరింగే చదవాలి అని డిజైర్ పెట్టి కూర్చొని ఐఐటీలోనే చదవాలి. ఐఐటి ఒక నా దగ్గరికి వచ్చి మా కుర్రాడిని ఐఐటికి ప్రిపేర్ చేస్తున్నా, మీరు ఆశీర్వదించండి అంటే నేను వెంటనే ఏం చెప్పానంటే, అమ్మా అటువంటి ప్రెషర్ మీరు పెట్టకండి పిల్లాడి మీద, మీరు పెట్టుకోవద్దు, పిల్లవాడి మీద పెట్టద్దు. ఎందుకంటే 50,000 మంది పరీక్షకు వెళ్తే 500 మంది సెలెక్ట్ అవుతారు. ఎంతమంది డ్రాప్ అయిపోయారు? 49,500 మంది డ్రాప్ అయిపోయారు. ఈ కుర్రాడు ఆ డ్రాప్ అయిన వాళ్ళలో ఉన్నాడు అనుకోండి, వాడు బతుకున్నంతకాలం దుఃఖిస్తాడు, నేను ఐఐటికి పనికి రాలేకపోయినా. ఈ తల్లిదండ్రులు దుఃఖపడతారు. ఐఐటికి ప్రయత్నం చేసుకుంటాడే కానీ ఐఐటి అవ్వాలి అనే ఒక టార్గెట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే అది కొంచెం డిఫికల్ట్ వ్యవహారం, అది అవుతుంది అవ్వదు. కాబట్టి వీ విల్ ట్రై ఫర్ ఇట్. సిఏ లాగా అనమాట, ట్రై ఫర్ ఇట్. వర్కౌట్ అయితే అవుతుంది, లేకపోతే అలా కాకుండా మీరు సీరియస్గా పెట్టుకుంటే యు ఆర్ ఇన్ ట్రబుల్ అండ్ ది బాయ్ ఈజ్ ఇన్ ట్రబుల్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ట్రబుల్. కాబట్టి లెట్ థింగ్స్ హ్యాపెన్. వై డూ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ అబౌట్ ఇట్? లెట్ థింగ్స్ హ్యాపెన్. వీ డూ అవర్ బెస్ట్. అవర్ బెస్ట్ మనం చేయొద్దని నేను అంటలేదు. వీ డూ అవర్ బెస్ట్, లెట్ థింగ్స్ హ్యాపెన్. పైకి ఎంకరేజ్ చేసినా ప్రెషర్ పెట్టకూడదు. ఎంకరేజ్ చేయటం వేరు, ప్రెషర్ పెట్టడం వేరు. వర్క్ చేయటం, స్ట్రైవ్ ఫర్ ఒకటిను, దాని గురించి బెంగ పెట్టుకోవడం, దాని గురించి ఆసక్తి పెంచుకోవటం, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. కాబట్టి వై షుడ్ వి డిజైర్? మెనీ డిజైర్స్ని ఇలా క్వశ్చన్ చేయాలి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ డిజైర్స్ కొన్ని ఉంటాయి, వాటిని యూ కెన్ రిజెక్ట్ దమ్ స్ట్రైట్ అవే. వాటిని ఈజీగా రిజెక్ట్ చేయొచ్చు. అలాగే కొంచెం ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో కాబట్టి సపోజ్ మహాత్ములు ఉన్నారనుకోండి, మనకి శిష్యుల సంఖ్య అధికంగా ఉండాలి అని డిజైర్ పెట్టుకున్నారనుకోండి, ఆ డిజైర్లో పడితే వాళ్ళ జీవితం అంతా ఖర్చు అయిపోతుంది కానీ ఆ డిజైర్ ఎప్పటికీ ఫుల్ఫిల్ కాదు. ఎందుకంటే శిష్యుల సంఖ్య అధికము అంటే ఒకడు పాఠం చెప్తే 50 మంది కూర్చుంటాడు, ఇంకొకటి పాఠం చెప్తాడో పాట పాడతాడో ఏదో చేస్తాడో 50,000 మంది కూర్చుంటారు. ఇప్పుడు వీడి కోరిక ఎప్పుడు తీరేను? ఆర్కెస్ట్రా పెట్టేసుకుంటారు పక్కన, 4-5 పకడ్బందీగా ఆర్కెస్ట్రా ఒకటి ఫిక్స్ చేసుకుని పెట్టుకోవడం. నేను మహాత్ముని ఎరుగుదును, ఆయన చక్కగా పాఠం చెప్తూ ఉండేవారు, ఏదో గీతలో శ్లోకాలు అవి మంచిగా చెప్పేవారని నేను చాలా సంతోషించేవాడిని. ఆయన ఏం చేశారంటే ఈ మధ్యన పాఠం తగ్గించేసి ఆర్కెస్ట్రా పెట్టేశారు. ఎందుకంటే ఈ పాఠం చెప్పి మనం మెప్పించలేమనో ఏదో ఒక పిచ్చి. ఎందుకంటే పాఠం చెప్తే యూ హ్యావ్ ఏ సాచురేషన్ పాయింట్, 40 మంది 50 మంది వస్తారు, అంతకు మించి రాదు. దానికి సాచురేషన్ పాయింట్ వచ్చేస్తుంది. ఈ సంఖ్యని పెంచాలి. అప్పుడు ఏం చేయాలి? మీరు పాట పాడండి, పాట పాడండి. ఓకే, యూ హ్యావ్ ఏ హార్మోని. ఐ కాంట్ డూ దట్ జాబ్, సంబడీ విల్ డూ. దేర్ ఆర్ పీపుల్ రెడీ టు డూ. ఏదో మీరు అందుకోండి, ఏదో అందుకోండి. ఏం అందుకుంటారు? సీతాపతే రామ, రాధాపతే కృష్ణ అని ఏదో అందుకోవాలి. సమ్ నేమ్స్ హీర్ అండ్ దేర్ అలాగే అందుకోవాలి. అయితే వాట్ యూ విల్ డూ? సో అలా కాకుండా ఆ నామంలో ఉండే మహిమని చెప్పాలనుకోండి, అప్పుడు అందుకోవడాలు అవి కుదరవు. లేకపోతే గద్యాన్ని 4 వాక్యాలు రాసేసుకుని వాటిని సాగతీస్తూ చదివేస్తూ ఉండడం, అనూబ్జలోటాలాగా. అది ఇంకో రకం. జస్ట్ రైట్ ఎ ఫ్యూ సెంటెన్సెస్ అండ్ గో ఆన్ స్ట్రెచింగ్ దెమ్. రామ్ హై, ఓ జల్ రహా హై, ఓ అంటే ఇలాగే సాగతీస్తూ ఉండడం, వాటిని హార్మోని పెట్టుకునే అదే పాట అయిపోతూ ఉంటుంది. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ పాపులారిటీ. అంటే సో అదొక డిజైర్. ఆ డిజైర్లో పడ్డాడు అనుకోండి, హీఈస్ ఇన్ ట్రబుల్ ఇన్ దట్ ఆల్సో. కాబట్టి ఎనీ డిజైర్
యూ షుడ్ టీచ్. యూ షుడ్ నాట్ స్ట్రైవ్ టు బికమ్ ఎ వరల్డ్ పాపులర్ టీచర్. యూ షుడ్ టీచ్ అండ్ లీవ్ ది థింగ్స్ టు ఈశ్వర. పరమేశ్వరార్పణమస్తు అన్నం చేతనవ్వాలి. కాబట్టి సో ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అంటే దీన్ని బట్టి తేలింది ఏమిటంటే మన జీవితాన్ని అనేక రకములైన కామనలతో మనమే బరువుగా తయారు చేసుకుంటాం. ఆ బరువునంతని వదిలేసుకుని తేలికగా హల్కాగా అయిపోవటానికి అవకాశం ఉన్నది. యూ కెన్ డూ దట్. ఆత్మన్యేవాత్మనా తుష్ట. డ్రాప్ ఆల్ డిజైర్స్. ట్రై టు డ్రాప్ డిజైర్స్ వన్ ఆఫ్టర్ అనదర్. డ్రాప్ డిజైర్స్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. చాలా డిజైర్స్ని డ్రాప్ చేయొచ్చు. సో అలా డ్రాప్ చేసుకుంటూ పోయినట్లయితే చాలా కృతార్థుడవుతాడు. ఆ భాష్యము మళ్ళీ శనివారం ఫినిష్ చేసి విల్ మేక్ ప్రోగ్రెస్. ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ